హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఎవరి పిల్ల ఎలాంటిదో నాకు తెలియదు భయ, కానీ నా పిల్ల మాత్రం దేవత. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి వీడియోని కొంచెం సేపు చూడండి. మీరు ఎక్కువ సేపు చూస్తే నాకు హెల్ప్ అవుతుంది, ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. లైక్ చేసి కొద్దిగా ఓపిక్గా వీడియోని అయితే చూడండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి XMLని లిరిక్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎలైట్ మోషన్ని ఓపెన్ చేసుకోండి. ఎలైట్ మోషన్ మీ దగ్గర లేకపోతే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న లవ్ రీల్ 16 XML ఫైల్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చింది కదా, ఫస్ట్కి వచ్చి ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. చివరకు వెళ్ళి లిరికల్ వీడియో చివరి నొక్కి పట్టి రెక్టాంగిల్ పైకి పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఫస్ట్ బీట్ మార్క్కి వచ్చేయండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. 2 ఫింగర్స్ పెట్టి లైట్గా జూమ్ చేశాను. లేదు ఫోటో పర్ఫెక్ట్గా రాలేదంటే ఒక చిన్న ట్రిక్ చెప్తాను. సెకండ్ బీట్ మార్క్కి వచ్చి ప్లస్ మీడియా, మీ ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తాను. అక్కడికి వెళ్ళి ఫోటో ఇలా వచ్చింది కదా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కొద్దిగా ప్లే చేసి టాప్లో ఉన్న సేవ్ సింబల్ క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNG అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఇది ఫోటోని కట్ చేసింది క్రాప్ చేసి. సేవ్ పైన క్లిక్ చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అయింది కదా, ఇలా మీరు ఎడిట్ చేసుకోవాలన్న ఫొటోస్ అన్నిటిని ఇలానే క్రాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సెకండ్ బీట్ మార్క్ వచ్చి ప్లస్ మీడియా, మీరు క్రాప్ చేసుకున్న ఫోటోల దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో ఎక్కడైతే ఉందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మీరు కట్ చేసుకున్నారు కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా నిండుగా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చేయండి. ఎక్కడ కట్ చేసే పని లేదు. ప్లస్ మీడియా, మీరు క్రాప్ చేసుకున్న ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్కు ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో. ఈ విధంగా మీ ఫొటోస్ అన్నిటిని యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఎలైట్ మోషన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో ఉంది, వెళ్ళి చూడండి. పిన్ లిస్ట్లో పెట్టాను. చాలా మంచి వెర్షన్, చాలా బాగా పనిచేస్తుంది. నేను వాడుతున్నదే అక్కడ పెట్టాను. మనకు ఒక్కటే ఉందండి, అది కూడా మహీటెక్ ఇన్ఫో పేరు మీదే ఉంది. వెళ్ళండి, చూడండి, అవ్వండి. నెక్స్ట్ వచ్చే ప్రతిదీ కూడా అందులోనే పెడతాను. అన్ని ఫొటోస్ని వరుసగా పెట్టేశాను. ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేసేయండి. ఇలా ప్లే చేస్తే ఈ ఎఫెక్ట్ ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. మీ ఫోటోని ఇలా పేస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ని మీ ఫోటోకి నేను ఎక్కడ స్కిప్ చేయనండి, మీకు నీట్గా చూపిస్తాను. చూడండి, 3 డాట్స్ పేస్ట్, 3 డాట్స్ పేస్ట్. ఓకే, ఇంకంతే. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్కి వస్తాను. లిరిక్స్ ఇలా కంప్లీట్ అవుతాయి. తర్వాత వీడియో ఇలా ప్లే అవుతుంది. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని బిట్ రేట్ ఇలా పెంచుకొని 30 ఫ్రేమ్స్ 60 ఫ్రేమ్స్ మీ ఫోటోని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.